అయితే అంటే ఆ కాల్పుల విరమణకి రెండు దేశాలు అంగీకరించాయని అంటే ట్రంప్ కూడా ట్వీట్ చేసిన రోజున ఏదైతే పాక్ సంబంధించి డీజీఎంఓ ఇండియాకి సంబంధించిన డీజీఎంఓతో ఫోన్ చేసి ఫస్ట్ పాక్ నుంచే కాల్ వచ్చిందని చెప్పి అందరికీ తెలిసిన విషయం. తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మొత్తం డీటెయిల్ గా చెప్పారు. సో కానీ ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ కూడా ఫస్ట్ ఇండియానే సీజ్ ఫైర్ కి మా దగ్గరకు వచ్చింది, పిరికితనంతో కూడిన దాడులు చేసింది, తర్వాత ఇండియానే సీజ్ ఫైర్ కి మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది, తర్వాత మాత్రమే 10వ తారీఖున మేము అంగీకరించామంటూ చెప్పారు. సో అలాగే కొన్ని కీలక స్థావరాల మీద దాడులు గాని అంటే ఇటువంటి అబద్ధాలన్నీ అంటే ఎందుకు చెప్పడానికి ట్రై చేస్తుందంటారు? వాళ్ళ ప్రజలను ఈ విధంగా నమ్మించే ప్రయత్నం ఇది. పాకిస్తాన్ లో జరిగిన పరిణామం యావత్ భారతం చేసింది. దాదాపు 9 స్థావరాలతో పాటు ఉగ్రవాద స్థావరాలు కాకుండా ఏకంగా పాకిస్తాన్ సంబంధించిన 4 ఎయిర్ బేస్ పైన కూడా భారత్ దాడి చేసింది. అది పాకిస్తాన్ ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. కానీ ప్రజల్లో ప్రభుత్వం పట్ల కొంత నమ్మకం కనబరిచేందుకే పాకిస్తాన్ ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఏకంగా పాకిస్తాన్ ప్రధాని కూడా ఒక మీడియా సమావేశం ఏర్పడిస్తుంది. ఉదయం కూడా పాకిస్తాన్ విజయం సాధించింది. పాక్ భారత్ పైన దాడి చేసింది. భారత్ లో అనేక శిబిరాల పైన కూడా పాకిస్తాన్ దాడి చేసి విజయం సాధించిందనే అంశాన్ని చెప్పారు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం అటు పాకిస్తాన్ చేస్తున్నప్పుడు కూడా పాకిస్తాన్ కి మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి వారి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజల్ని కొంత వారి వైపు తిప్పుకునే క్రమంలో భాగంగానే ఈ ఉపన్యాసాలు చేయడం తప్ప పాకిస్తాన్ ఎలాంటి దాడి చేయాలన్నది కూడా దాదాపు 3 ఎయిర్ బేస్ల పైన పాకిస్తాన్ దాడి చేసిందనే అంశాన్ని పాక్ ఆర్మీ సిబ్బంది కూడా పదే మీడియా ముఖంగా చెప్పారు. కానీ నిన్న జరిగిన సమావేశంలో పాకిస్తాన్ ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తుంది, ఫేక్ న్యూస్ ని ఏ విధంగా తీసుకొస్తుంది, ఏ విధంగా స్ప్రెడ్ చేస్తుందనే అంశాన్ని కూడా భారత సైన్యాధికారులు కూడా దాదాపు వారు చెప్పిన 3 ఎయిర్ బేసెస్ సంబంధించి భారత్ లో ఉన్న 3 ఎయిర్ బేసెస్ సంబంధించిన వీడియో ఫుటేజ్ సైతం కూడా రిలీజ్ చేసింది. అది స్పష్టంగా కూడా ఎక్కడ భారత సైన్యానికి నష్టం చేకూర్చలేదనే అంశాన్ని కూడా భారత ఆర్మీ అధికారులు నిన్న మీడియా సమావేశంలో ప్రస్ఫుటంగా వెల్లడించడం జరిగింది. మరోవైపు పాక్ ఆర్మీ మాత్రం పౌరుల లక్ష్యంగా పౌరుల ఇల్లు టార్గెట్ గా కొంత కాల్పులు జరిపారు. అక్కడ మాత్రం కొంత సామాన్య పౌరులు కొంత ఇబ్బందులు కొంతమంది చనిపోయారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ చెప్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దనేది కూడా చాలా స్పష్టంగా భారత సైన్యం ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.